నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇష్టం వచ్చినట్టుగా 22A చేర్చడం కుదరదు, స్పష్టం చేసిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజా అవసరాలకే కూటమి మొదటి ప్రాధాన్యత, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైసీపీ నేత జక్కంపూడి రాజాకు నోటీసులు, 28న హాజరు కావాలన్న కర్నూలు పోలీసులు. కాతేరు మత్స్యకారులకు త్రాగునీరు అందించాలి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర విజ్ఞప్తి. సూరవరపు రామారావు సేవలు చిరస్మరణీయం, ఘనంగా నివాళులర్పించిన నగర కాపు సంఘం. నోటీసులిచ్చి వివరణ తీసుకుని విచారణ చేశాకే ఏ భూమినైనా నిషేధిత జాబితా 22A చేర్పాల్సి ఉంటుందని, అధికారులు ఇష్టానుసారం అందులో చేర్చడం కుదరదని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాలను అధికారులు పాటించాల్సిందేనని ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఒక అధికారి కారణంగా భూయజమాని హక్కులకు భంగం కలిగితే దానికి ఆ అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22A భూముల సమస్యలతో యజమానులు పడుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించడానికి కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని చెప్పారు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద గతంలో జారీ చేసిన అన్ని సర్క్యులర్లు, సూచనలు, వివరణలు, మార్గదర్శకాలన్నీ దీంతో రద్దవుతాయని వెల్లడించారు. కొత్త మార్గదర్శకాలు జారీ అయినప్పటి నుంచి 90 రోజుల్లో IGRS, CCSA సంబంధిత విభాగాలు సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకోవాలన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో జీవో విడుదల చేశారు. అధికారుల తీరు కారణంగా భూ వివాదాలు అధికమవుతున్నందున సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇకపై నిబంధనల మేరకు వ్యవహరించకపోతే చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. అన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా 22A జియో కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. అంటే గతంలో మేము ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని సర్కులర్లు కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా అవన్నీ కూడా మీకు నోట్స్ కూడా మీకు అందరికి కూడా ప్రింటెడ్ ఫార్మాట్స్ మీకు కూడా ఇస్తారు. మీరు కూడా చదువుకోవచ్చు, మీరు కూడా రేపు పొద్దున్న రాసుకోవాలి, మీరు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే దాంట్లో ఎక్కడన్నా కూడా అధికారులు స్పందించకుండా ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే, కొందరు ఎక్కడన్నా ఆఫీసర్స్ కాదు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఇబ్బంది పెడతా ఉంటే మా దృష్టికి కూడా మీరు మీ యొక్క మాధ్యమం ద్వారా మాకు తెలియజేయాలని చెప్పేసి ఆ యొక్క కాపీస్ కూడా మీ అందరూ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడు మేము ముఖ్యంగా ఏం చేస్తా ఉన్నామంటే, ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకెవరు పడితే అక్కడ వారు 22A తీయటం కానీ లేదా వాళ్ళ దగ్గర తిరగడానికి అవసరం లేకుండా ఆ యొక్క విధి విధానాలు చేసే అన్ని పూర్వమైంది. ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మేము ఇచ్చినటువంటి అధికారాలని దాన్ని ఒకే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో దాన్ని మనం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్ 2.0 ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా ఉంటుంది. వెబ్లాండ్ 2.0 అంతే తప్ప ఎక్కడ కూడా మాన్యువల్ ఎంట్రీ అనేది పూర్తిగా ప్రొహిబిట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాన్యువల్ ఎంట్రీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దాని గురించి మనం చేయకుండా విధంగా మనం ఇస్తూ ఉన్నాం. అలాగే ప్రతి వారం కూడా IGRS గారు ఎవరైతే ఉన్నారో వారి వెబ్లాండ్ 2.0 డేటాబేస్ని సింక్రనైజ్ చేసుకుని అందరికీ కూడా ఓపెన్ డొమైన్లో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తాను. అట్లాగే అయితే APIAC ఉందో, APMB ఉందో, మ్యాటమ్ బోర్డు ఉందో, ఈ పేరుతో కూడా కొత్తగా భూమి వర్గీకరణ కూడా ఇప్పుడు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ లేని క్రమంలో కొన్ని ఇబ్బందులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా సపరేట్గా మనం ఈ వెబ్లాండ్లో వాటికి వర్గీకరణ చేస్తూ ఉన్నాం. అలాగే సీలింగ్ సర్ప్లస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా IGRS డేటాబేస్లోకి మనం పంపిస్తూ ఉన్నాం. నోటిఫైడ్ ఆస్తులన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీల కింద IGRS డేటాబేస్లో ఉన్న ఎంట్రీలు కోర్టు తీర్పులకు అనుగుణంగా వాటి ప్రకారం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ఉంటేనే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీల కింద ఈ ఉంటాయి. అలాగే ముఖ్యంగా గ్రామకంఠ భూములు మేము గతంలో కూడా ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 22A ఉండడానికి వీలు లేదు. అది చాలా కఠినంగా మేము ఈ రోజు కూడా మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్తున్నాం, పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా 22A ఉండకూడదు. ఎందుకంటే ఒక్క
సర్వే నంబర్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న వేరే అంటే అది ఎండోమెంట్స్ అవ్వచ్చు, వేరే క్లాసిఫికేషన్లో భూమి పరంగానే మొత్తం అంతా పెట్టడం కూడా చాలా స్ట్రిక్ట్గా మేము తీసుకుంటాము. దాన్ని సబ్ డివిజన్ చేసి ఏదైతే క్లియర్గా ఉందో దాన్ని 20A నుంచి రిమూవ్ చేయాలని చెప్పే లక్ష్యంగా మేము చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆల్రెడీ క్రమబద్ధీకరించినటువంటి ULC భూములు ఉన్నాయో ఆ ఆస్తులు అవి కూడా జాబితా నుంచి మేము 22A నుంచి కూడా తీసేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి కూడా మేము ఈరోజు ఈ జీవో ఇస్తా ఉన్నాం. స్థానిక 45వ డివిజన్ పరిధిలోని RNB బాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ కు రక్షణ గోడ షెడ్ నిర్మాణం, రాజీవ్ నగర్ DP స్టేషన్ ఎదురుగా ఇందిరానగర్ కు అనుసంధానంగా వెట్ మిక్స్ లేయర్ రహదారి నిర్మాణానికి 52.30 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ డివిజన్లోని RNB కంపోస్ట్ యార్డ్ వద్ద దశాబ్దాలుగా పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలను ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగిస్తున్నామన్నారు. కంపోస్ట్ యార్డ్, AP పేపర్ మిల్లు వంటి పరిశ్రమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న RNB కాలనీ, రత్నంపేట, శ్రీలంక, ఇందిరానగర్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చొరవతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం RNB శాఖ నుంచి కార్పొరేషన్కు స్థలం బదిలీ అయ్యిందని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 5 ఏళ్ల పాటు ఆ భవనం నిర్లక్ష్యానికి గురై పూర్తిగా దెబ్బతిందని కోర్టు ఆదేశాల తర్వాత పరిశీలించినప్పుడు ఫాల్స్ సీలింగ్తో సహా లోపలి సామాగ్రి మొత్తం ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు. AP పేపర్ మిల్ సహకారంతో కేవలం 35 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ను పూర్తిగా పునరుద్ధరించామని చెప్పారు. కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ మోకమాటి సత్యనారాయణ, స్థానిక కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. నీకు 13,000 నీకు 13,000 పడ్డాయి. హ్యాపీ అయినా అంటే ఇంతకుముందు వైసీపీ 45వ వార్డు RNB కంపోస్ట్ యార్డ్ ఆపోజిట్ అక్కడ కూడా మనం చూడొచ్చు లెగసీ వేస్ట్ అంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. లెగసీ వేస్ట్ క్లియర్ చేస్తూ ఉన్నాం. దాని ఆపోజిటే RNB కాలనీ. కంపోస్ట్ యార్డ్ ఆపోజిట్ ఉన్నవారు అటువైపు ఏమో పేపర్ మిల్లు, ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టాలని గతంలో 2014-19లోనే ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు తీసుకురావడం జరిగింది. అది RNB సైట్ నుంచి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. కట్టాం. 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు వైసీపీ వాళ్ళు, పాడు చేసేశారు. ₹1 కోటి ఖర్చు పెట్టి చేశారు. ఎందుకు చేశారు తెలియదు. మేము ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం. లోపల ఫాల్ సీలింగ్లు లాగేశారు, అన్నీ పోయినాయి. మళ్ళా AP పేపర్ మిల్ వాళ్ళ సహకారంతో 35 లక్షలతోటి అంటే వాళ్ళు ₹1 కోటి వైసీపీ వాళ్ళు చేయించిన పనులు మేము 35 లక్షలకే చేయించి అన్నీ పూర్తి చేసాం. ఇంకా చుట్టుపక్కల వాల్ ఒకటి రేస్ చేయాలి. అలాగే ఫంక్షన్స్ చేసుకుంటున్న వాళ్ళకి ఒక షెడ్ కావాలి భోజనాలు వండుకోవడానికి. అలాగే సామాగ్రి అంతా పెట్టుకోవడానికి రూమ్ కావాలి. అలాగే 2000 లీటర్ వాటర్ ట్యాంక్ ఒకటి కట్టాలన్నారు. అవన్నీ కూడా 25 లక్షలతో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. దానితో పాటు రాజీవ్ నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్ కనెక్టింగ్ ఒక రోడ్డు ఉంది. అది ఎప్పుడు కూడా వర్షాలు పెరుగుతున్నప్పుడు నీట మునుగుతుంది. వీళ్ళకి వెళ్ళాలి అని అంటే ఇంకా చాలా కష్టం, చుట్టూ తిరిగి వెళ్ళే పరిస్థితులు. అదే పని మీద ఇన్ఛార్జ్గా ఉన్న కొయ్యల రావణ గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి పరిష్కారం చూపించాలని అనడం, అధికారులు ఒక సూచనలతో వెట్ మిక్స్ సుమారు 28 లక్షలతోటి కర్నూలు 3వ పట్టణ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న శేషయ్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కర్నూలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. వైసీపీ యువజన విభాగం కర్నూలు నగరాధ్యక్షుడు బాలును పోలీసులు వేధిస్తున్నారంటూ ఆ పార్టీ నాయకులు మే 14న కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా మాట్లాడుతూ పోలీసులు కాకి చొక్కాలు వేసుకుని తేదేపా ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, తాము కొట్టే దెబ్బ చావు దెబ్బలా ఉంటుందని హెచ్చరించారు. అక్రమ సంపాదనతో శేషయ్య రాజకీయాల్లోకి రావాలని చూశారని, 2024 ఎన్నికల ముందు బద్వేలు టికెట్ కోసం వైకాపా నేతల కాళ్ల చుట్టూ తిరిగారని విమర్శించారు. భూ వివాదాలు, మట్కా, చందాల కోసం కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో శేషయ్యకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు శేషయ్య ఒంటి మీద చొక్కా ఉంటే ఒట్టు అని హెచ్చరించారు. రాజా చేసిన ఆయా వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
విషయం ఎస్సీ కమిషన్ దృష్టికి వెళ్లడంతో రాజాపై తగిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ కెఎస్ జవహర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు బిఎన్ఎస్ 351(2) ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద మే 28న కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో కర్నూలు 3వ పట్టణ పోలీసులు రాజాకు రాజమహేంద్రవరంలో నోటీసులు ఇచ్చారు. శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు సూచన మేరకు బీజేపీ జనతా వారధి జట్టు కాతేరు మత్స్యకారుల కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తాము పడుతున్న ఇబ్బందులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్రకు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ 70 సంవత్సరాల నుంచి మత్స్యకారులు కాతేరు గ్రామంలో గోదావరి గట్టు వద్ద నివాసముంటూ చేపల వేట జీవనాధారంగా జీవిస్తున్నారన్నారు. చిన్న చిన్న షెడ్లు వేసుకుని పిల్లలతో ఉంటున్నారని, వారికి తాగునీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి పంపుల ద్వారా వచ్చే నీటిలో సున్నం ఉంటుందని, ఆ నీరు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా పనికి రావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు వివరించారని తెలిపారు. ఈ తాగునీరు సమస్య పరిష్కారానికి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకారం తీసుకుంటామని పిక్కి నాగేంద్ర అన్నారు. ఇంకా వీధి లైట్లు తదితర సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సత్వర చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జట్టు యానాపు యేసు, స్వామి సూర్యకిరణ్, ఆకుల నరేష్, తుమ్మలపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, మధ్య వయసులతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కటే అడుగుతూ ఉన్నారు, అన్నా మాకు తాగడానికి త్రాగునీరు ఇప్పించండి అన్నా, ఆ ఒక్క పని చేసి పెట్టండి అన్నా, మిమ్మల్ని ప్రభుత్వాన్ని జీవితంలో మేము మర్చిపోమని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనం ఎంతో సాధించాము, ఈ దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాము, ఈ రాష్ట్రంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాము, అదేవిధంగా రాజమహేంద్రవరంలో కూడా అభివృద్ధిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఊరికి ఆనుకున్నటువంటి మా మత్స్యకారుల కాలనీలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పకుండా మా మత్స్యకారులకి అండగా మేము ఉంటాము. భారతీయ జనతా పార్టీతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారు, ఎంపీ గారు శ్రీమతి పురంధరేశ్వరి గారు, ఎమ్మెల్సీ గారు శ్రీ సోమవీర్రాజు గారితో పాటు మేమందరం కూడా వీరికి తోడుగా ఉండి వీరి త్రాగునీటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా మేము శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తామని చెప్పి దాన్ని చేయగలం. కానీ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు కూడా ఎలా ఉండిపోం కదా సార్. వాటర్ చాలా మాకు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఆ నీళ్ళు తాగడానికి మాకు యూజ్ అవ్వవు, స్నానం చేయడానికి యూజ్ అవ్వవు, ఓన్లీ గిన్నెలు కడుక్కోవడానికి పనిచేస్తాయి. మేము బట్టలు తుక్కోవాలన్నా, ఒక మంచినీళ్ళు తాగాలన్నా, స్నానం చేయాలన్నా సరే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ చేతి పంపులు ఎంతని కొట్టుకుంటామండి. ప్రతి దిక్కులో కూడా వాటర్ వేస్తున్నారు, కానీ మా ఏరియాకి వచ్చేసరికి ఎవ్వరు కూడా సాయం చేయట్లేదు. దాని నిమిత్తం బీజేపీ నాయకులందరూ కూడా మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కాయతూరు మత్స్యకారుల కాలనీ అండి మాది. మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందండి. దానివల్ల అవి తాగడానికి ఉపయోగపడట్లేదండి. మాకు వాటర్ సప్లై నగర కాపు సంఘం సీనియర్ నాయకుడు, ప్రముఖ బిల్డర్ సూరవరపు రామారావు మృతి తీరని లోటని పలువురు కాపు నాయకులు నివాళులు అర్పించారు. నగర కాపు సంఘం అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్ అధ్యక్షతన ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సూరవరపు రామారావు కాపు సంఘం అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలు సంఘానికి చిరస్మరణీయమని, సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. క్రెడాయి భవనానికి స్థలాన్ని ఇచ్చారని, భవన నిర్మాణానికి కూడా సహకరించారని తెలిపారు. ఆకుల వీర్రాజు, పంతం కొండలరావు, అయ్యల గోపి, చవ్వాకుల రంగనాథ్, వక్కపాటి మురళి, ఎడ్ల సురేష్, అర్లపల్లి పురుషోత్తం, ఆకార్ నరసింహారావు, జువ్వాది సూర్య, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, కర్రీ కాశీ, మానె దొరబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మిరియాల శ్రీను, ఇసుకపల్లి శ్రీనివాస్, పసుపులేటి కృష్ణ, దేశిరెడ్డి బలరామనాయుడు, అడబాల రామకృష్ణ, అరిగెల బాబు, అడపా శ్రీహరి, అడపా వెంకటరమణ, గిడ్డం రమణ, ఓగేటి రవి, బండారు రమణ, అడపా అనిల్ కుమార్, బొరుసు శ్రీనివాస్, వైకేఎల్ కేఎల్ఎన్ రెడ్డి, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్తో పాటు సూరవరపు రామారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పూర్తి చేసుకుని 91వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యంతో ఇటీవల మరణించడం జరిగింది. ఆయన మన నగర కాపు సంఘానికే కాదు, ఆయన వివిధ వ్యాపార రంగాల్లో కూడా ఆయన పూర్తిగా రాణించిన వ్యక్తి. అయినా ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నగర కాపు సంఘం తరపున కానీ కాపుల తరపున కానీ ఆయన ప్రతిదానికి కూడా ముందుండి ఆయన కుటుంబం కూడా ఉండి మన కాపు సంఘానికి ఆయన చేయొత్తునిస్తూ ఆయన మన ముందు ఉండేవారు. ఆయన ఈరోజు మన మధ్య లేనందుకు మనం చింతిస్తూ ఆయన లేని లోటుని మనం ఆయన చేతన కార్యక్రమం ఆయన చేసిన మంచి పనులు గుర్తించుకుంటూ మనం ముందుకు నడాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు కూడా పూర్తి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. ఆయన నగర కాపు సంఘం తరఫున బిల్డింగ్ కళ్యాణ మండపం కానీ ఆయన కడితే కూడా నేను సహకరిస్తా అని చెప్పి అనేక సార్లు చెప్తూ జరిగింది. ఆయన ఎప్పుడు వనభోజనాలు కానీ ఇతర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన వంతు సహాయం ఆయన ఇప్పుడు కూడా ముందుండి చేసే మంచి వ్యక్తి. అయినా అదే కాకుండా ఆయన క్రెడై సంస్థలో ఆయన రాయమండ్రి ఫస్ట్ బిల్డర్ కూడా అయినా అలాంటిది ఆయన అపార్ట్మెంట్ రంగంలో అడుగుపెట్టి మన క్రెడైకి కూడా ఆయన సొంత స్థలాన్ని ఆయన ఇచ్చి క్రెడై బిల్డింగ్ కట్టించిన దాత అయినా అలాంటి మంచి వ్యక్తి మన కాపులో పుట్టారని చెప్పి ఆయన చేసిన సేవల వల్ల మన కాపులకు అందరికీ కూడా గర్వకారణం. ఆగస్టు 12వ తేదీ స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్ర ఆవరణలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో లక్ష్మీ కుబేర సుదర్శన హోమం శ్రీ రుద్ర ఏకాదశి శని పూర్వక సహస్ర పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు వాస్తు జ్యోతిష్య ప్రవీణ పుల్ల సత్యనారాయణ తెలిపారు. ఆలయ కమిటీ తరఫున మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, ఏవి రమణ, నండూరి సుబ్బారావు, దూర్వాసుల సత్యనారాయణ, స్థానిక లలితానగర్లో పుల్లెల సత్యనారాయణకు లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, శ్రీరుద్ర ఏకాదశ శని పూర్వక సహస్ర ఘటాభిషేకం కరపత్రాలను అందజేసి ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీ ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఆలయంలో జరిగే కార్యక్రమాలను వివరించారు. ఇది చాలా పర్వదినమని, లక్ష్మీ ఆవాహనం, విష్ణుమూర్తి పూజ నిర్వహిస్తే భక్తులకు సర్వశుభాలు కలుగుతాయన్నారు. 1008 మంది ముత్తైదులతో సహస్ర కలశాభిషేకం జరుగుతుందని, స్వామి అమ్మవార్లకు లక్ష్మీ సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ హావనము, కుబేర హావనము, పూర్ణాహుతి జరుగుతుందన్నారు. 16 రకాల హారతులు ఇస్తారని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మంచి కార్యక్రమాన్ని తలపెట్టారని, భక్తులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ మహాగణాధిపతి నమః. మన రాజమహేంద్రవరంలో అంటే సమస్తమైన కళలకి, వేదములకి, శాస్త్రాలకి, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి ప్రసిద్ధి చెందినటువంటి మహాపుణ్యక్షేత్రం రాజమహేంద్రవరం. ఇటువంటి ప్రసిద్ధమైన రాజమహేంద్రవరంలో ఆనం కళాకేంద్రం, అది కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసి ఉన్నారు. ఆ దేవాలయం దగ్గర మనకి ఆషాఢ బహుళ అమావాస్య నాడు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రముఖుల చేత నిర్వహించబడుతోంది. మాసాల్లో ఆషాఢ మాసం చాలా గొప్పది. ఆషాఢ బహుళ అమావాస్య చాలా గొప్ప మహాపర్వదినం. ఆ రోజున లక్ష్మీ ఆవాహనం, విష్ణుమూర్తిని కనుక అంటే బాగా మనం పూజించినట్లయితే మన యొక్క మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయట. అటువంటి పవిత్రమైన పుణ్యమైన అమావాస్య నాడు ప్రాతకాలంలో స్వామివారికి, అమ్మవారికి అక్కడ సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ఈ కలశాభిషేకానికి ప్రముఖులు, ఆ మహిళలంతా కూడా, ముత్తైదులందరూ కూడా తప్పకుండా రావాలి. వస్త్రాన్ని, కలసిని కూడా వారు సమకూరుస్తారు, మనకి ఇబ్బంది లేదు. చేత ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనడమే మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలం వల్ల మనకి లభిస్తుంది. అంచేత ప్రతి ముత్తైదువ ఆ లక్ష్మీ పూజ కనుక ఆ కార్యక్రమంలో సహస్ర కలశాభిషేకంలో పాల్గొన్నట్లయితే సమస్తమైనటువంటి దోషాలు తొలుగుతాయి. అకాల మరణాలు అవ్వచ్చు, సౌభాగ్యం ఉంటుంది, సంతానాభివృద్ధి,
ఆ లక్ష్మీదేవి మన వెంట ఉంటుందట. అంచేత లక్ష్మి అనుగ్రహం కోసం మనం ఆ కార్యక్రమంలో పాల్గొవాలి. సాయంకాలం అమ్మవారికి కుంకుమ పూజ. సౌభాగ్యానికి అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషమైన ఫలితం. చేత సాయంకాలం అందరూ కూడా అమ్మవారి యొక్క కుంకుమ పూజలో పాల్గొండి. తర్వాత హోమం ఎందుకు గురించి అంటే దేవతల యొక్క హవిస్సుని మనం హోమం ద్వారానే ఇవ్వాలి. మనం పోస్టు డబ్బాలో ఉత్తరం వేస్తే చేరినట్లుగానే దేవతలకు ఆహారం ఎక్కడయ్యా అంటే యజ్ఞగుండంలో వేయాలి. అటువంటి సుదర్శన హోమం చేయడం ద్వారా ఆ విష్ణుమూర్తి ఎంతో ఆనందిస్తాడట. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. అంచేత ఆ లక్ష్మీ విష్ణువుల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అంటే ఇటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొవాలి. అందరినీ ప్రేరేపించాలి. మనం రావడమే కాదు, 10 మందిని కూడా తీసుకురావాలట స్వామి. అప్పుడే ఆనందపడతాడట. అటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొని అందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మనకి ఇది అనేక రోజులు అనుకోకండి. ఈ కార్యక్రమం కేవలం ఒక్కరోజు మాత్రమే. మనం ఒక్కరోజు భగవంతుడిని సేవిస్తే చాలు. అదేంటయ్యా అంటే ఆగస్టు 12వ తేదీ. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. ఆగస్టు 12వ తేదీన మనం ఈ శుభ కార్యక్రమంలో అందరూ పాల్గొందాం, జయప్రదం చేద్దాం. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు, మాకు, అందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. విద్యార్థుల్లో జాతీయత భావాన్ని పెంపొందించేందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 29న రాజమహేంద్రవరంలో 3060 అడుగుల భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్స్ ఇంటర్ నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో బోడా సాయి సూర్యప్రకాష్ మాట్లాడుతూ, బుధవారం ఉదయం 9 గంటలకు జేఎన్ రోడ్డులోని మన్యం గార్డెన్స్ నుంచి 3600 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు కలిగిన జాతీయ జెండాతో ప్రదర్శన ప్రారంభిస్తామని చెప్పారు. శ్యామలానగర్, రామాలయం జంక్షన్, ఏవి అప్పారావు రోడ్డు, హ్యాపీ స్ట్రీట్ మీదుగా 12 గంటలకు తిరిగి మన్యం గార్డెన్స్కి ప్రదర్శన చేరుతుందని సాయి సూర్యప్రకాష్ చెప్పారు. దాదాపు 3000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో భాగస్వాములవుతారని తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా దీన్ని రికార్డు చేయడానికి వస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యాన చేస్తున్న సేవా కార్యక్రమాలను సాయి సూర్యప్రకాష్ వివరించారు. విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ బోడా వీర్రాజు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ ఎన్ఎస్బి రాజేష్ సమావేశంలో పాల్గొన్నారు. ఎందుకంటే అందరికీ ఇంటర్నేషనల్ ఈ సంస్థ స్థాపించి 60 సంవత్సరాలు అవ్వడం జరిగింది. రాజమండ్రిలో వాసవి ఉద్యమం 2000లో ప్రారంభమైంది. నేను 25 సంవత్సరాల నుంచి ఈ వాసవి క్లబ్ సేవల్లో ఉన్నామండి. కులమత అతీతంగా సేవలు చేస్తూ, అలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో మా సంస్థ ద్వారా నిర్వహిస్తూ ఉన్నామండి. అలాగే సంస్థ సభ్యులకు కూడా మరిన్ని కార్యక్రమాలు, ఏ సంస్థలో లేనటువంటి మహాప్రస్థానం అనే చక్కని కార్యక్రమాన్ని సెంథిల్ కుమార్ గారిని, మాకు ఒక ఇంటర్నేషనల్ ఆఫీసరు తమిళనాడు నుంచి, ఆయన ఎవరైనా పేద 60 సభ్యులు, వాసవి సభ్యులు మరణిస్తే వెంటనే వితిన్ అవర్స్ లోపల ఒక 25,000 రూపీస్ వారికి కార్యక్రమాలకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా పెళ్లి కానుక సందర్భంగా కూడా ఒక 25,000 రూపీస్ పూర్ వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరైనా వివాహ నిమిత్తం 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇంకా చక్కని కార్యక్రమాలు ఈ సంవత్సరం మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారు ఒంగోలు, ఆయన సారథ్యంలో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆయన ఇచ్చిన పిలుపులో భాగంగానే పబ్లిక్ ఇమేజ్ బిల్డింగ్ యాక్టివిటీస్లో భాగంగా మన జాతీయతను, మన స్వతంత్ర సమరయోధుల యొక్క స్మరణను గుర్తు తెచ్చుకునే విధంగా ఒక కార్యక్రమాలు రూపొందిద్దామని చెప్పి అనుకున్నాం. దానిలో భాగంగానే అతి పొడవైన 3600 అడుగుల జాతీయ పతాకాన్ని ర్యాలీగా, సుమారు అది 11 అడుగుల వెడల్పు ఉంటుందండి. దానికి 3000 మంది విద్యార్థుల సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని
జేఎన్ రోడ్లో గల మన్యం గార్డెన్స్ దగ్గర నుంచి ప్రారంభించి రామాలయం జంక్షన్ మీదుగా మళ్ళీ ఏవిఏ రోడ్ నుంచి అలా హ్యాపీ స్ట్రీట్ మీదుగా తిరిగి అక్కడ చేరుకుని అక్కడ ఒక సభతో కూడా ఈ కార్యక్రమాన్ని ముగిస్తామండి. ఇది ఎందుకంటే మన జాతీయ సమగ్రతను తెలియజేయడానికి, విద్యార్థుల్లో మన దేశ ఐక్యత గురించి, మన ముందు తరం యొక్క త్యాగాల ఫలితాల గురించి కూడా వాళ్ళందరికీ గుర్తు రావాలని, గుర్తు తెలిసే విధంగా మన కాషాయం అంటే మీ అందరికీ తెలుసు కదండి, త్యాగాలకి ప్రతిరూపం మన కాషాయం, మన ముందు తరం వారు చేసిన త్యాగాలన్నీ కూడా. అదేవిధంగా మన వైట్ కలర్ వచ్చి మన శాంతిని తెలియజేస్తుంది, అలా గ్రీన్ మన ప్రాస్పరిటీని, గ్రోత్ని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మన రాబోయే తరాలకి తెలియజేసి వాళ్ళలో కూడా మన జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఆగస్టు 15 చేయడానికి మనకి మన ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ముందుగా మనకి పర్మిషన్స్ రావాలి కాబట్టి మనం ఒక 15 రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమం నాకు తెలుసుండి ఈ 3600 అడుగులు ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ 3 బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మనం అప్లై చేయడం జరిగిందండి. ఆ కమిటీ సభ్యులు కూడా వస్తున్నారు. ఈ మూడింటిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా వారు కూడా వచ్చి వారి యొక్క రికగ్నిషన్ మనకి అందజేస్తారు. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల పనుల ప్రగతి, కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన మహత్తర ఆధ్యాత్మిక వేడుకగా భావించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రహదారులు, ఘాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా, వైద్య సేవలు, భద్రత తదితర మౌలిక సదుపాయాలను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రతిపాదిత పనులకు అవసరమైన పరిపాలనా, సాంకేతిక అనుమతులను వేగవంతం చేయాలని, ప్రతి శాఖ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సమాచార సాంకేతిక సదుపాయాలను ముందస్తుగా సిద్ధం చేసి పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఎన్ని డిపార్ట్మెంట్ శాంక్షన్ చేశారు, వర్క్ స్టార్ట్ చేశారని చూస్తే మొత్తం 21లో 6 డిపార్ట్మెంట్ మాత్రమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇష్టం వచ్చినట్టుగా 22A చేర్చడం కుదరదు, స్పష్టం చేసిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజా అవసరాలకే కూటమి మొదటి ప్రాధాన్యత, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైసీపీ నేత జక్కంపూడి రాజాకు నోటీసులు, 28న హాజరు కావాలన్న కర్నూలు పోలీసులు. కాతేరు మత్స్యకారులకు త్రాగునీరు అందించాలి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర విజ్ఞప్తి. సూరవరపు రామారావు సేవలు చిరస్మరణీయం, ఘనంగా నివాళులర్పించిన నగర కాపు సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.